జంట హత్య కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న వైసీపీ నేత మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో పాటు ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామరెడ్డికి గురజాల కోర్టులో ఊరట లభించలేదు. వారు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను న్యాయస్థానం తిరస్కరించింది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్. ఎస్ దీపిక, ఏదైతే అన్నదమ్ములు అంటే మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సంబంధించి వెల్దుర్తి మండలం గుండపాలకు సంబంధించి జంట హత్య కేసులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే గురిజాల కోర్టులో వారికి చొక్కెదురైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బెయిల్ పిటిషన్ దాఖలు చేసినటువంటి నేపథ్యంలో న్యాయమూర్తి కూడా బెయిల్ పిటిషన్ ని కొట్టివేశారు. అయితే కొట్టివేసినటువంటి నేపథ్యంలో హైకోర్టుని ఆశ్రయించేటువంటి అవకాశం ఉంది. ఏదైతే జంట హత్యలు అటు రాష్ట్రంలో కలకలం రేపింది, ఏదైతే పిన్నెల్లి మధ్య అటు స్థానిక ఎమ్మెల్యే మధ్య జోలకంటి బ్రహ్మానందరెడ్డి మధ్య కూడా మాటల యుద్ధం కొనసాగినటువంటి నేపథ్యంలో అటు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అటు కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా వరుస కేసులతో కూడా వాళ్ళు జైలు బాట పట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఇద్దరు అన్నదమ్ములకు సంబంధించినటువంటి రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. అయితే జంట హత్యలకు సంబంధించి తీవ్రంగా న్యాయవాదులు ప్రయత్నిస్తున్నారు బెయిల్ కి సంబంధించి. అయితే బెయిల్ పిటిషన్ కొట్టివేసినటువంటి నేపథ్యంలో జిల్లా కోర్టుని ఆశ్రయించేటువంటి అవకాశం ఉంది. జిల్లా కోర్టులో కూడా చొక్కెదురైతే హైకోర్టుని ఆశ్రయించేటువంటి అవకాశం ఉంది. గతంలో కూడా అనేక కేసుల్లో వాళ్ళు బెయిల్ పైన ఉన్నారు. అయితే ఇదే అంశాన్ని ప్రభుత్వానికి సంబంధించినటువంటి న్యాయవాదులు న్యాయమూర్తి ముందు ఉంచారు. ఎందుకంటే అనేక కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నటువంటి నేపథ్యంలో కొంత సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. బెయిల్ కి సంబంధించి కూడా అయితే పిన్నెల్లి బ్రదర్స్ ఈ కేసులో బెయిల్ వస్తుందని ఆశించినటువంటి నేపథ్యంలో వారికి చొక్కెదురైనటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. దీపిక.